నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. రంగారెడ్డి జిల్లా రాజేందర్ నగర్ లో తెలంగాణ పోలీస్ అకాడమీలోని గ్రౌండ్ ను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పరిశీలించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ రిమాండ్ రిపోర్ట్ పై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. కవిత మాట్లాడుతూ దేశంలోకి బీజేపీ పాలన వచ్చి 8 ఏళ్లు పూర్తయిందని, 8 ఏళ్లలో 9 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చారని అన్నారు. ప్రజలు సురక్షితంగా స్వేచ్ఛగా జీవించాలనే ఉద్దేశంతో కార్డన్ సర్చ్ను నిర్వహిస్తున్నామని వికారాబాద్ జిల్లా పరిగి డీఎస్పీ కరుణాసాగర్ రెడ్డి తెలిపారు. పరిగిలోని మున్నూరువాడ, నాయికోట వాడల్లో డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సర్చ్ నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం, మొగల్తూరు తీర గ్రామాలలో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 67 కోట్లతో జలజీవన్ మిషన్ ప్రాజెక్టును చేపడుతున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు తెలిపారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఎయిడ్స్ పై విద్యార్థులతో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల కేంద్రంలోని పాఠశాల మరియు కళాశాల విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలందరూ అవగాహన కలిగి ఉండాలని ప్లెకార్డులు చేతబట్టి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో మానవహారం నిర్వహించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గం గుడిబండ కొండపై పట్టపగలే చిరుత సంచారంతో బెంబేలెత్తుతున్నారు అక్కడి ప్రజలు. ఊరి మధ్యలో కొండ ఉండడంతో చిరుత ఎప్పుడు దాడి చేస్తుందో అని భయభ్రాంతులకు గురవుతున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని గుడిబండ మండలంలో వైసీపీ పార్టీలోనే ఆ పార్టీ ఎమ్మెల్యే డాక్టర్ తిప్పేస్వామిపై దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు తీవ్ర వ్యతిరేకత చూపిస్తున్నారు. నర్సాపురం గ్రామ శివారులో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. వాట్సాప్లో పులి సంచారం అంటూ వచ్చిన వదంతులపై అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారులు పర్యటించారు. కన్నారం సమీపంలోని పాదముద్రలను వారు గుర్తించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చందన రమేష్ ఉచిత అన్నదానం ప్రారంభించారు. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్నట్టు చందన చేయూత ట్రస్ట్ మరో బృహత్తర ప్రణాళికతో ముందుకు వచ్చింది. లోక కళ్యాణార్థం సుమారు 600 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ శ్రీశైలం వచ్చిన శ్రీశైల జగద్గురు పీఠాధిపతి చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వాములకు ఘన స్వాగతం లభించింది. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో మల్కాజ్గిరి నియోజకవర్గంలోని బాలాజీ నగర్ కు చెందిన వివిధ పార్టీల కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. జూబ్లీ హిల్స్ లోని రేవంత్ రెడ్డి నివాసంలో కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిశారు. అంతకు ముందు ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద లాఠీ చార్జ్ లో గాయపడిన తెలంగాణ పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. రాజ్ భవన్ ముందు షర్మిల మీడియాతో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో దివంగత నేత మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు శత జయంతి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన 7వ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు ముఖ్య అతిథులుగా హాజరై విజేతలకు బహుమతులను అందజేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాలిబాన్ అయితే రాష్ట్రం సుభిక్షంగా ఉండేది కాదని, కేసీఆర్ గాంధీవాదంతో ఉద్యమంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రం సాధించారని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గుండు సుధారాణి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తంగేడిపల్లి వద్ద ఓ పెట్రోల్ బంకులో నిలిపి ఉన్న లారీ డీసీఎంల నుండి అర్ధరాత్రి 1000 లీటర్ల డీజిల్ దొంగలించారు గుర్తు తెలియని దుండగులు. డీజిల్ ట్యాంక్ తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలమనేరు నియోజకవర్గ గంగవరం మండలం కోట గురువేపల్లి గ్రామం నందు రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి రామకృష్ణ వరలక్ష్మి ఇంట్లో జరిగిన దోపిడీ పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సుమారు 34 లక్షల రూపాయల విలువగల మద్యం బాటిల్స్ ను ధ్వంసం చేశారు పోలీసులు. ఈ సందర్భంగా గురజాల డీఎస్పీ జయరాం ప్రసాద్ మాట్లాడుతూ 177 కేసుల్లో పట్టుకున్న 33,95,000 విలువ చేసే తెలంగాణ మద్యాన్ని పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ధ్వంసం చేస్తున్నట్లు తెలిపారు. పెడన షాప్ క్రీడల పోటీలను పురస్కరించుకొని పట్టణంలోని బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలోని పెద్ద వృక్షాలను అడ్డగోలుగా నరికివేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం రాజకాలనీలో 2 వర్గాల మధ్య స్థల వివాదం పూరిళ్ల దహనాలకు దారితీసింది. వివాదాస్పద స్థలంలో నివాసం ఉంటున్న ఓ వర్గానికి చెందిన వారి పూరిళ్లను మరో వర్గం తగలబెట్టడంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
తిరుపతి జిల్లా పరిధిలోని పలు ప్రాంతాల్లో నమోదైన కేసుల్లో నిందితుడిగా ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి సుమారు ₹1,00,000 విలువ చేసే బంగారు ఆభరణాలు 3 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి తెలిపారు.